అనుపమ, ఇంకా రెడీ అవ్వకుండా అలాగే మొద్దులా కూర్చున్నావేమే, అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారని ఫోన్ చేశారు అని కూతురి మీద అరవడం మొదలు పెట్టింది కృష్ణవేణి. అమ్మా, నాకు ఈ పెళ్లి వద్దని చెప్పానా? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు. అమ్మవని ఆలోచిస్తున్నాను కానీ, లేదంటే నీ మీద పోలీస్ కేస్ పెట్టేదాన్ని అని అంది అనుపమ కోపంగా. అంతలేదే, నువ్వు కేస్ పెట్టనది అమ్మ మీద ప్రేమతోనో గౌరవంతోనో కాదు. రేపు నన్ను పోలీసులు పట్టుకుపోతే నీకు వండి పెట్టే వాళ్లు లేరని భయపడి ఆగావని నాకు తెలుసులే. అయినా నువ్వు కేస్ పెట్టినా వాళ్లు వచ్చి పొడిచేదేం లేదులే. తమరికి 18 సంవత్సరాలు నిండి 19 రాబోతుంది, పెళ్లి చేయొచ్చు అని గవర్నమెంటే చెప్పాక ఇంకా నాకేం భయం అని అంది కృష్ణవేణి కూతురి వైపు చూసి. అమ్మా, ఇన్ని మాటలు చెబుతావు కానీ పెళ్లి చేయడం మాత్రం ఆపనంటావ్ అంతేగా అని అంది అనుపమ కోపంగా. అవును, మీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందని నీకు తెలుసు కదా. ఈ పెళ్లి కూడా నీ మంచి కోసమే. అబ్బాయి చాలా మంచివాడని అనిత పిన్ని చెప్పింది. మంచి సంబంధాలు రావడం కష్టం, వచ్చినప్పుడు మనం తొందరపడాలి అని కూతురుకి నచ్చ చెప్పింది కృష్ణవేణి. తల్లితో ఉన్న చనువుతో అన్నీ షేర్ చేసుకునే అనుపమ మోహమంతా కోపంగా పెట్టుకుని, నా ఏజ్ వాళ్లంతా హాయిగా కాలేజీకి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటే నేనేమో అప్పలమ్మలా పెళ్లి చేసుకుని ఇంకో ఏడాదికి పిల్లల్ని కని నీలాగే వాళ్లకి 18 ఏళ్లు రాగానే పెళ్లి చేసి పంపించేసి 38 ఏళ్లకే అన్నీ అయిపోయి కృష్ణారామ అనుకుంటూ భజన చేసుకుంటానులే. ఇంకా నా మొహానికి ప్రేమంటే తెలిసే అదృష్టమే లేకుండా చేశావు కదమ్మా. ఆ ఫీల్ని ఒక్కసారి కూడా అనుభవించలేదు. నాన్న ఉంటే నాకు ఇంత అన్యాయం చేసేవాడు కాదు అని అంది బాధగా. ప్రేమ అనేది ఎప్పుడైనా రావచ్చు. పెళ్లి చేసుకుని తీరిగ్గా మీ ఆయన్ని ప్రేమించు. నిన్నెవడు వద్దన్నాడు అని అంది కృష్ణవేణి వెక్కిరిస్తూ. ఆయన్ని ప్రేమించాలంట? నేను వాడినే ఎందుకు ప్రేమించాలి? నేను ప్రేమించను. ఐ హేట్ హిమ్ అని తిట్టుకుని పెళ్లి వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా పెళ్లివారికి కబురు పంపించిన అమ్మని చూస్తే వచ్చే కోపం కన్నా అనిత ఆంటీ మీద వస్తున్న కోపం అంతా ఇంతా కాదు. లోకంలో ఇక మంచి వాళ్లే లేనట్లు, ఈయనగారే ఈ శతాబ్దపు ఆఖరి ఉత్తమ పురుషుడు అయినట్లు బిల్డప్ ఇచ్చి అమ్మ బ్రెయిన్ ని వాష్ చేసేసింది అని అనితని మనసులో తిట్టుకుంది అనుపమ. ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్లు వచ్చిన వాళ్లకి కాఫీలు తీసుకువెళ్లి ఇచ్చింది అనుపమ. వాట్సాప్లో అమ్మ ఫోటో చూపించింది కానీ పెళ్లంటే ఇష్టం లేక ఫోటో కూడా చూడలేదు. పెళ్లి చూపులకే ఇంతమంది వచ్చారేంటి? దీనికే ఇంతమంది వస్తే రేపు పెళ్లికి వాళ్ల ఊరితో పాటు చుట్టుపక్కల ఊళ్ల వాళ్లని కూడా తీసుకువస్తారేమో అని మనసులో అనుకుని, ఇంతకీ ఈ బ్యాచ్లో పెళ్లి కొడుకు ఎవరో అనుకుని, ఎవడైతే మనకేంటిలే, ఇష్టం లేని పెళ్లికి మేళం ఎందుకు దండగా, పెళ్లిలో తాళి కట్టేటప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు చూడొచ్చులే అని అనుకుని అక్కడే కూర్చుంది అనుపమ. మా వారికి ఆడపిల్ల మగపిల్లాడు అని తేడా లేదు. ఆయన ఉన్నప్పుడు ఇద్దరినీ అలాగే చూసుకున్నారు. ఆయన లేకపోయినా నేను కూడా ఆయనకు నచ్చినట్లుగానే అన్నీ చేశాను. ఇప్పుడు కూడా అబ్బాయికి అమ్మాయికి సమానంగానే అన్నీ ఇస్తాను అని చెప్పగానే, మీ ఇష్టం చెల్లెమ్మ, మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము ఏమీ అడగము, మాకు పిల్లని ఇస్తే చాలు అని అన్నాడు ప్రేమ్ వాళ్ల నాన్న. అంటే అనుపమకి కాబోయే మావగారు. అనుపమ అత్తగారు సరళగారైతే అసలు పెళ్లి సంబంధం తన కొడుకుకే అన్న విషయము మర్చిపోయినట్లు సైలెంట్ గా కూర్చుని ఉన్నారు. ఆవిడ కన్నా ఆవిడ ఆడపడుచుల హడావిడే ఎక్కువ అయింది. అది చూసిన అనుపమ, ఏంటి నాకీ టార్చర్ అన్నట్లు తల్లి వైపు వింతగా చూసింది. ఏం మాట్లాడొద్దు అన్నట్లు కూతురికి సైగ చేసింది కృష్ణవేణి. అది చూసి కోపంగా మొహం తిప్పుకున్న అనుపమని గమనించాడు ప్రేమ్. అనుపమ కొంచెం మొండిగటం అని ప్రేమ్కి అప్పుడే అర్థమైనా సైలెంట్ గా ఉన్నాడు. సంబంధం ఖాయం అయ్యి అప్పుడే పసుపు కుంకుమతో పాటు పట్టు చీర పెట్టి త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెళ్లి డేట్లు ఫిక్స్ చేసుకుందామని అనుకున్నారు. పెళ్లి కుదిర్చిన అనితే మధ్యలో ఉండి అన్నీ మాట్లాడుతుంది. అనిత కృష్ణవేణికి బాబాయి కూతురు, అంటే చెల్లెలు వరుస. అనుపమకి పిన్ని అవుతుంది కానీ ఆంటీ అని పిలిచి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇద్దరి పేరు బలాలు కుదరడంతో ఎంగేజ్మెంట్ పెళ్లి వెంటనే అయిపోయాయి. ప్రేమ్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఇక్కడి సంప్రదాయాలు అన్నీ పూర్తయ్యాక వెళ్లి ఫ్లాట్ తీసుకుని అనుపమని తీసుకువెళ్లాలి అనుకున్నాడు. ఈ రోజుల్లో పెళ్లి కుదరగానే ఒకరి నంబర్లు ఒకరు తీసుకుని రోజూ గంటల తరబడి మాట్లాడుకోవడం లాంటివి ఇక్కడ ఏమీ జరగలేదు. ప్రేమ్ అసలు అనుపమతో మాట్లాడిందే లేదు. ఇంకా నంబర్ అంటే దాని గురించి మర్చిపోవడమే. పెళ్లయ్యి అప్పగింతలు పూర్తయి మొట్టమొదటిసారిగా అత్తగారింట్లోకి అడుగు పెట్టింది అనుపమ. పెళ్లికి వచ్చిన బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది.
ఆ సందడిలో ఈ పెళ్లి తనకి ఇష్టం లేదన్న మాట మర్చిపోయింది అనుపమ. సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలు చేసి బంధువులు ఒక్కొక్కరు వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. మరుసటి రోజుకి దాదాపు ఇల్లంతా ఖాళీ అయిపోయింది. అక్కని, బావని తీసుకు వెళ్లడానికి వచ్చాడు రితేష్. పెళ్లి జరిగి దగ్గర 36 గంటలు పైనే అయినా ఇంతవరకు ప్రేమ్ అనుపమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రితేష్ వాళ్ళని తీసుకు వెళ్లిన తరువాత అనిత మంచి ముహూర్తం ఉందని శోభనానికి ఏర్పాట్లు చేయించింది. రాత్రికి అనుపమని రెడీ చేసి గదిలోనికి పంపించారు. లోపలకు వెళ్లే ముందే అనుపమ తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రేమ్కి చెప్పేయాలి అని డిసైడ్ అయింది. అతను అర్థం చేసుకోకుండా ఏమన్నా చేసినా కళ్ళు మూసుకుని భరించాలి అనుకుని అయిష్టంగానే లోపలకు వెళ్ళింది. ఫోన్ చూస్తూ కూర్చున్న ప్రేమ్ అనుపమ రావడం గమనించి ఒకసారి తల పైకెత్తి చూసి మళ్లీ తల వంచుకుని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు. ఎంత ఇష్టం లేకుండా చేసుకున్నా ఇలా ఒక అబ్బాయి గదిలోకి, అది ఇంతవరకు పరిచయం లేనతని దగ్గరకు ఒంటరిగా రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది. తను ఇబ్బంది పడుతుంది అని గమనించాడేమో తనే లేచి వెళ్లి డోర్ లాక్ చేసి వచ్చాడు. అనుపమ చేతిలో గ్లాస్ ప్రేమ్కి ఇచ్చింది. అతను ఆ గ్లాస్ తీసుకున్నాడు. గదిలోకి రాకముందు అతనికి ఏవేవో కండిషన్స్ పెట్టాలి అని బాగా ప్రిపేర్ అయింది. కానీ ప్రేమ్ ఆటిట్యూడ్ ముందు అవేం గుర్తుకు రావడం లేదు. నాతో ఏమన్నా మాట్లాడాలా అని సూటిగా అడిగాడు ప్రేమ్. ముందు నిలువుగా తల ఊపి ప్రేమ్ని చూడగానే లేదన్నట్లు అడ్డంగా తల ఊపింది. అది చూసిన ప్రేమ్కి చిన్నగా నవ్వు వచ్చినా కనిపించనివ్వకుండా కవర్ చేసుకుని ఇటా అటా ఒక వైపు తిప్పు అని అన్నాడు చిన్నగా. ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అనుపమ. ఓకే అంటూ అనుపమ చెయ్యి తన చేతిలోకి తీసుకోగానే అనుపమ ఒళ్లంతా చల్లగా అయిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అలా అయిపోయిందని అతను ఏమన్నా అనుకుంటాడని, నాకు ఇదే ఫస్ట్ టైం అని అంది భయంగా. ఓహో, మరి నాకేమో ఆల్రెడీ 10 అయిపోయాయి, ఇది 11ది అని అన్నాడు ప్రేమ్ కళ్ళెగరేస్తూ. అతను ఆ మాటని నార్మల్గానే అన్నా అందులో వెటకారం అనుపమకి అర్థమయ్యి, ఓహో సార్ పైకి కనిపించేంత సాఫ్ట్ ఏమీ కాదు అని అనుకుంది మనసులో. ఆ మాటకి అనుపమ తల పక్కకు తిప్పుకుంది. ప్రేమ్ అనుపమని తన వైపుకు తిప్పుకుని, నాక్కూడా ఇదే ఫస్ట్ టైం, నీకు ఇష్టం లేకపోతే నేనేం బలవంతం చేయనులే, టెన్షన్ పడకు అని అన్నాడు ప్రేమ్. అయితే నేను పడుకోనా, నాకు నిద్ర వస్తుంది అని అంది అనుపమ. ఆ మాట వినగానే నిద్ర వస్తుందా అని అడిగాడు ప్రేమ్. అవును అని అంది అనుపమ. సరే పడుకో అని తను పక్కకి జరిగి ఆమెకి ప్లేస్ ఇచ్చేసరికి దూరంగా అటువైపుకి తిరిగి పడుకుంది అనుపమ. అనుపమ అలా చేస్తుందందుకు కొంచెం ఫీల్ అయినా బయట పడకుండా తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ప్రేమ్. ఉదయం లేచి బయటికి వెళ్ళగానే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూడటం గమనించి ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంది అనుపమ. ఏం జరిగిందో కూతురిని అడుగుతానని కృష్ణవేణి అనడంతో, వద్దక్కా, 4 రోజులు ఉంటే వాళ్లే ఒకరినొకరు అర్థం చేసుకుంటారులే అని అడగనివ్వకుండా ఆపేసింది. లీవ్ పెట్టి చాలా రోజులు అవడంతో ప్రేమ్ హైదరాబాద్ బయలుదేరుతూ, నేను ప్లాట్ చూసి వచ్చి తీసుకువెళతాను అని అనుపమకి చెప్పాడు. సరే అన్నట్లు తల తిప్పింది అనుపమ. అందరికీ బై చెప్పి బయలుదేరాడు ప్రేమ్. ప్రేమ్ వెళ్ళిపోయాక అక్కడ ఉండాలని లేక మావగారిని అడిగి వాళ్ళింటికి వచ్చేసింది అనుపమ. నిన్న అల్లుడుగారు వెళ్లారో లేదో, ఈ రోజు నువ్వు ఇలా వచ్చేశావని తెలిస్తే ఆయన ఏమన్నా అనుకోరా? మీ అత్తయ్య మావయ్యలు అయినా అనుకుంటారు కదా, మా అబ్బాయి లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదని అంటూ కూతురిని కోప్పడింది కృష్ణవేణి. ఏంటమ్మా అనుకునేది, ఇంకో 4 రోజులు నేను అక్కడే ఉంటే నన్ను చూడటానికి నువ్వు డైరెక్టుగా పిచ్చాసుపత్రికి రావాల్సి ఉంటుంది. వామ్మో, ఆ సైలెన్స్ నేను భరించలేను. ఒక్కళ్ళు గట్టిగా 4 మాటలు మాట్లాడరు. ఆ టీవీ కూడా సౌండ్ ఉందో, మూకీ సినిమా చూస్తున్నారో అర్థం కానట్లు ఉంటుంది. అది వాళ్లకు వినిపించి నాకు వినిపించడం లేదంటే నాకు చెవుడు వచ్చిందేమో అని డౌట్ వచ్చింది. నీకో దన్నం అమ్మా, నన్ను అక్కడికి వెళ్ళు అని మాత్రం చెప్పకు, నాకు పిచ్చెక్కేలా ఉంది అని అంది అనుపమ. కూతురు అత్తగారింటికి వెళ్ళనని మొండికేసి కూర్చునేసరికి చేసేది లేక సైలెంట్గా ఉంది కృష్ణవేణి. కొత్తగా పెళ్లైన పిల్లలు ఒకరిని వదిలి ఒకరిని ఉండలేరు. అలాంటిది కూతురికి మొగుడి ధ్యాసే లేకుండా తినడం, టీవీ చూడటంతో సరిపోవడంతో కృష్ణవేణికి మనసులో దిగులు మొదలైంది. ఇంతలో ప్లాట్ దొరకకపోవడంతో ఇండివిడ్యువల్ హౌస్లో డబల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకుని అనుపమని తీసుకువెళ్లాడు ప్రేమ్. ప్రేమ్ వాళ్ల బాబాయి గారమ్మాయి వచ్చి పాలు పొంగించి వెళ్ళింది. కొత్త ఫర్నిచర్ కొని సామాను అంతా సర్దుకునే వరకు ఉండి వియ్యపురాళ్లు ఇద్దరూ కూడా తిరిగి వెళ్లిపోయారు. అంత ఇంటిలో అనుపమ ఒక్కటే ఒంటరిగా ఉండటంతో తప్పక ప్రేమ్తో మాట్లాడాల్సి వచ్చేది. అలా మాట్లాడటం అలవాటయ్యి మెల్లగా వారి మధ్య దూరం తగ్గడం మొదలైంది.
సాటర్డే సండేలలో అనుపమని బయటకు తీసుకువెళ్లడంతో మెల్లిగా ఇద్దరి అభిరుచులు ఇష్టాలు ఒకరివి ఒకరికి తెలియసాగాయి. ఇండివిడ్యువల్ హౌస్ కావడంతో వాచ్మెన్ ఉండేవాడు కాదు. నైట్ టైం గేట్ ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు గాని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ మళ్ళీ గేట్ లాక్ చేయాలి. ప్రేమ్కి నైట్ షిఫ్ట్ టైంలో బయటకు వెళ్ళగానే అనుపమ గేట్ లాక్ చేసి వాళ్ళ ఫ్లోర్కి వెళ్లే వరకు ప్రేమ్ గేట్ ముందే ఉండటం చూసి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనుకునేది. తను వెళ్లి వాళ్ళ డోర్ ముందు నిలబడగానే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లేవాడు. మొదట్లో అనుపమకి ప్రేమ్ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు. రాను రాను అతని మనసు అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. తను పైకి వెళ్లే వరకు తన కోసమే ఆగుతున్నాడని అర్థమైన తర్వాత చిన్నగా నవ్వు వచ్చింది. చాలా కేరింగ్గా ఉంటాడు. ఏదీ మాటలతో చెప్పకపోయినా చేతలతో చూపిస్తాడు. అనుపమకి ప్రేమ్లోని ఈ అటిట్యూడ్ మెల్లగా నచ్చడం మొదలు పెట్టింది. ప్రేమ్ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్కి అనుపమని తీసుకుని వెళ్లాడు. అక్కడ అందరికీ అనుపమని పరిచయం చేశాడు. సారీ కిందకు కట్టుకోవడంతో కాలుకి తగిలి వెనక్కి పడబోయింది అనుపమ. అది గమనించిన ప్రేమ్ వెంటనే అనుపమని పట్టుకున్నాడు. ఆల్మోస్ట్ పడిపోయాను అని డిసైడ్ అయిపోయిన అనుపమ కళ్ళు తెరిచి చూసేసరికి ప్రేమ్ చేతుల్లో ఉండటం చూసి దేవుడా బ్రతికిపోయాను అనుకుని చుట్టూ చూసింది. ప్రేమ్ ఫ్రెండ్స్ అందరూ ఇటే చూసి వావ్ వాట్ ఏ లవ్లీ కపుల్ అంటూ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టేసరికి అనుపమకి అనుకోకుండా సిగ్గు ముంచేసింది. మొహం కనిపించకుండా దాచుకోవడానికి ప్రేమ్ వైపు తిరిగి నిలబడింది. ప్రేమ్ నవ్వుతూ అనుపమని దగ్గరికి తీసుకున్నాడు. ప్రేమ్ దగ్గరికి తీసుకునేసరికి అతని బాహువుల్లో ఒదిగిపోయింది అనుపమ. రిసెప్షన్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చే టైంలో ప్రేమ్ అనుపమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తొలిరాత్రి రోజులాగా చల్లబడలేదు కానీ సిగ్గుతో మాత్రం ముడుచుకుపోయి అతని భుజం మీద తలవాల్చింది అనుపమ. ఇంటికి వెళ్లి కార్ పార్క్ చేసి డోర్ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లగానే లాక్ చేసి ప్రేమ్ అనుపమని 2 చేతులతో ఎత్తుకున్నాడు. ప్రేమ్ సడన్ గా అలా ఎత్తుకుంటాడని ఊహించని అనుపమ ప్రేమ్ వైపు చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది. బెడ్ రూంలోకి వెళ్లిన ప్రేమ్ అనుపమ వైపు చూసి ఇది నాకు 11వ పర్వాలేదా అని అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే అనుపమకి సిగ్గు నవ్వు ఒకేసారి వచ్చి ప్రేమ్ చుట్టూ చేతులు వేసింది. ప్రేమ్ నవ్వుతో అనుపమని కౌగిలించుకుని పెళ్లి చూపుల రోజు నిన్ను నీ ఆటిట్యూడ్ని చూసి ఈ పెంకి పిల్లని ఎలా హ్యాండిల్ చేయాలి దేవుడా అనుకున్నాను. పర్వాలేదు దేవి గారు త్వరగానే కరుణించారు అని అన్నాడు ప్రేమ్. 6 నెలలు అయిపోయిందిగా అని అంది అనుపమ నవ్వుతూ. హా, ఈ 6 నెలలు నన్ను దూరం పెట్టినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? ఇప్పుడు చెప్పను, రేపు చెబుతాను. ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ అనుపమని చుట్టేశాడు ప్రేమ్. అయ్యో గోల్డ్ తీయనివ్వండి ప్రేమ్ అని అంది అనుపమ నవ్వుతూ. రేపు తీసుకోవచ్చులే ఉండనివ్వు అని అన్నాడు ప్రేమ్. పాడైపోతాయి ప్రేమ్ అనగానే మెల్లగా మెడలో ఉన్న హారం తీస్తూ మెడ మీద ముద్దు పెట్టాడు ప్రేమ్. చాలా రోజుల ఎదురు చూపుల ఫలితం దక్కిందేమో. ఆ అవకాశాన్ని అసలు వదలకుండా అనుపమని దగ్గరకు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి వారి మధ్య రాత్రుళ్ళు దూరం అనే మాటకు తావు లేకుండా పోయింది. ప్రేమలో అనుపమ ఎంతలా మునిగిపోయిందంటే కృష్ణవేణి పండుగకు పిలిచినా మా ఆయనకి లీవ్ లేదు, నేను రాలేను అని ఖచ్చితంగా చెప్పేసింది. అది విన్న కృష్ణవేణి దీని దుంపతెగా ముందేమో కాపురానికి వెళ్ళమంటే వెళ్ళనని గొడవ చేసింది. ఇప్పుడేమో మా ఆయనకి లీవ్ లేదు రానంటుంది. ఈ ఆడపిల్లలు అంతేనమ్మా, పెళ్ళంటే వద్దు వద్దు అంటారు, పెళ్ళయ్యాక మా ఆయన అంటారు అని అనుకుని మనసులో నవ్వుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానే అని బాధపడింది. ప్రేమంటే ఏమిటో తెలియకుండానే తన లైఫ్ అయిపోయిందనుకున్న అనుపమకి అసలు ప్రేమంటే ఏమిటో ప్రేమ్ని చూశాకే అర్థమైంది. ఎక్కువ మాట్లాడకపోయినా తన ప్రేమని చేసే పనుల్లో స్పష్టంగా చూపిస్తాడు. అతని కేరింగ్, ఆప్యాయత అన్నీ చూసిన తర్వాత అనుపమ మనసులో ఇది కదా లవ్ అనుకుంది. పెళ్లి తర్వాత భార్యను కూడా బాగా ప్రేమించవచ్చని ప్రూవ్ చేశావ్ బంగారం అని అంటూ ప్రేమ్ మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చూసింది అనుపమ. పెళ్లి తర్వాత భర్త భార్యని, భార్య భర్తని అర్థం చేసుకుని కలిసి బ్రతకడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంటుంది బంగారం అంటూ అనుపమ 2 బుగ్గలు గట్టిగా లాగాడు ప్రేమ్.